ఇంతకంటే దారుణమైనటువంటి విషయం ఎక్కడ కనపడదు. అందుకే ఏమన్నా బస్సు డ్రైవర్లు ఏమన్నా బస్సు ఓనర్ ఏమన్నా వాళ్ళకి ముందే ఫ్రెండా లేకుంటే వాళ్ళ పార్టీ సంబంధమా అంటే ఎటువంటి చెకింగ్ లేకుండా సంఘటన జరిగి 2 గంటలు అయింది, ఈ లోపలనే బస్సు గురించి క్లీన్ సర్టిఫికేట్ ఇస్తున్నారంటే ప్రభుత్వ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఏది ఏమైనా ఇదైతే డ్రైవర్ నిర్లక్ష్యము, తర్వాత ఈ బస్సు ఓనర్ల మీద యాక్షన్ తీసుకోవాలి, డ్రైవర్ మీద యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత వహించాలి. చనిపోయిన ఒక్కొక్క కుటుంబానికి ఆర్థిక సాయం తక్కువ 25 నుంచి ₹1 కోటి వరకు ఆర్థిక సాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి. దీన్ని ఎవరైతే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చినారో ఆ కన్సల్ట్ ఆఫీసర్లను కూడా మీరు చర్యలు తీసుకోవాలి. మినిస్టర్ గారు ఇట్లా ముందే దానికి క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వడం మంచి పద్ధతి కాదని నాకు తెలియదు. డ్రైవర్ల వ్యవస్థ మారాలనుకుంటున్నారు. ఏదైతే ఇట్లా తెల్లవారుజామున చేసేటువంటి డ్రైవింగ్ ఉన్నప్పుడు డబుల్ డ్రైవర్లు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది ఓనర్లు డ్రైవర్లకు బద్ద అయ్యాల్సి వచ్చారు, 2 డ్రైవర్లను పెట్టి డ్రైవింగ్ చేపిస్తూ ఉన్నారు. దాదాపు కర్నూలు నుంచి బయలుదేరితే విశాఖపట్నం వరకు ఒక డ్రైవ్ చేస్తే వాడు నిద్రపోక ఏం చేస్తారు. కాబట్టి డబుల్ డ్రైవర్లు ఉండాలా లేదా అనేది మధ్యలో కూడా ట్రాన్స్పోర్ట్ అధికారులు చెక్ చేయాలి. డబుల్ డ్రైవర్ లేదంటే ఎక్కడ పడితే అక్కడ బస్సును ఆపేయాలి, లేకుంటే కనుక ఇటువంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈరోజు దాదాపుగా 19 మంది చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ కుటుంబాలకు కావాల్సినటువంటి రక్షణ లేకుండా పోతారు. కాబట్టి దీన్ని అయితే పూర్తిగా గవర్నమెంట్ నిర్లక్ష్యము, యాజమాన్య నిర్లక్ష్యము, డ్రైవర్ నిర్లక్ష్యం 3 కూడా కనపడుతున్నాయి. కాబట్టి దీని సావులకన్నిటికీ బాధ్యత ప్రభుత్వము, యాజమాన్యం ఖచ్చితంగా బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.